నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వ శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనం ఈ ఫిలిం మేకింగ్, ఫిలిం డైరెక్షన్, పర్టికులర్గా ఫిలిం డైరెక్షన్ కోర్సులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్, అసలు ప్రాసెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్ ఏముంటుంది, ఎట్లా ఉంటుంది, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ ఒక్కొక్క స్టేజ్లో డైరెక్షన్ డిపార్ట్మెంటు, డైరెక్టర్ అండ్ ఆల్ ది క్రూ ఎట్లా వర్క్ చేసుకోవాలి, ఎవరెవరితో ఎట్లా మనం కోఆర్డినేట్ చేసుకోవాలి, డెవలప్మెంట్ స్టేజ్లో మన పని ఏంటి, ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో మన పని ఏంటి, ప్రొడక్షన్ స్టేజ్లో మన పని ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్లో మన పని ఏంటి, ఇట్లా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని థియరీ ఏముంటుంది, ప్రాక్టికల్గా దాన్ని ఎట్లా అప్లై చేసుకుంటాము, ఇలా ఎలాబరేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు. పోస్ట్ ప్రొడక్షన్లో ఇవాళ మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. మనం ఆల్రెడీ ఈ మ్యూజిక్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి ప్రీ ప్రొడక్షన్ మ్యూజిక్ వర్క్, రెండు పోస్ట్ ప్రొడక్షన్ మ్యూజిక్ వర్క్ అని డిస్కస్ చేసుకున్నాం. ప్రీ ప్రొడక్షన్ మ్యూజిక్ వర్క్ అంటే ప్లేబ్యాక్కు సంబంధించి, అంటే సాంగ్ ఏంటి, ఒక లిరిక్ ఏంటి, దానికి సంబంధించిన సెటప్ని మనం ప్లేబ్యాక్ అంటే షూటింగ్ చేసే టైంలో మ్యూజిక్ని వాడుతూ షూట్ చేస్తే దాన్ని ప్లేబ్యాక్ అంటాము. దానికోసం మనం ఏం చేయాలి, లిరిక్ రైటర్తో ఏం చేయాలి, మన కొరియోగ్రాఫర్ వాళ్ళకి సంబంధించిన ప్లానింగ్స్ ఎట్లా చేసుకుంటాం, ఇవన్నీ మనము ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎడిటింగు, విఎఫ్ఎక్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇట్లాంటి మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత, ఒక రకంగా చెప్పండి డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసుకొని, ఫస్ట్ కాపీ విజువల్గా ఇంకా ప్రేక్షకులకు ముందుకు వెళ్ళక ముందు ఫస్ట్ కాపీ అంటే టోటల్గా రెడీ అయిపోయి దాదాపుగా వచ్చిన ఫస్ట్ కాపీకి మనం మ్యూజిక్ని పోస్ట్ చేసుకుంటాము. జనరల్గా ఆర్ఆర్ అని వాడేస్తుంటాం. టెక్నికల్గా ఆర్ఆర్ అనకూడదు. ఆర్ఆర్ అనేది రీ రికార్డింగు. మనం ప్లేబ్యాకు, సౌండు, మ్యూజిక్, డబ్బింగు అంటే వాయిసు, వీటన్నిటిని కలిపి ఒక మిక్స్ చేసుకొని దాన్ని రీ రికార్డింగ్ చేస్తాము. దాన్ని రీ రికార్డింగ్ అంటాం. బట్ మ్యూజిక్ పోస్ట్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ ట్రాకింగ్స్ అన్ని సెట్ చేసుకొని తయారు చేసే ప్రాసెస్ని మనం ఆర్ఆర్ అంటాము. కానీ జనరల్గా తెలియకుండా మనకి టెక్నికల్గా ఆర్ఆర్ అని వాడేస్తున్నాము. దీన్ని సౌండ్ పోస్టింగ్ లేదా మ్యూజిక్ పోస్టింగ్ లేదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటాం. సో దాని గురించి వాళ్ళు మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. జనరల్గా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది రెండు రకాలుగా చేస్తాం. ఆబ్జెక్టివ్ మ్యూజిక్, సబ్జెక్టివ్ మ్యూజిక్ అని రెండు రకాలుగా మనం స్కోర్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఆబ్జెక్టివ్ మ్యూజిక్ అనేది ఈ పర్టికులర్ సీను లేదా షాట్కి సంబంధించిన ఎమోషన్ ఏంటి, దాన్ని ప్రేక్షకులకి కనెక్ట్ కావడానికి మనం ఏం చేస్తే కనెక్ట్ అవుతారు, దీన్ని మనం ఆబ్జెక్టివ్ మ్యూజిక్ అంటాము. సబ్జెక్టివ్ మ్యూజిక్ అంటే ఆ పర్టికులర్ షాట్లో, ఆ యాంబియన్స్లో ఏవేవైతే మ్యూజిక్లకు కనబడతాయో, వినబడతాయో వాటిని మనం యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ పోస్ట్ చేస్తే దాన్ని సబ్జెక్టివ్ మ్యూజిక్ అంటాము. ఉదాహరణకి ఒక కేఫ్ ఉంది, కేఫ్లో ఒక రేడియో ఉంది, మన వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు, సర్వ్ చేస్తున్నారు, ఆ రేడియోలో నుంచి పాటలు వస్తున్నాయి. ఆ పాట సబ్జెక్టివ్ అంటే ఆ పాట దీనికి సంబంధించిన మూడుకు సంబంధించి ఉండొచ్చు, సంబంధించి ఉండకపోవచ్చు, ఆపోజిట్ ఉండొచ్చు, ప్రో ఉండొచ్చు, ఎనీథింగ్. దాన్ని బట్టి ఇది ఉండొచ్చు, లేకపోయి కూడా ఉండొచ్చు, దానికి ఆపోజిట్గా కూడా ఉండొచ్చు. బట్ ఒక డైరెక్టర్గా అక్కడ ఏం పెట్టాలనేది నేను డిసైడ్ చేసుకుంటాను. కానీ అక్కడ పాట వినబడుతూ ఉంటే, ఈ యాంబియన్స్ అంతా నడుస్తూ ఉంటే దాన్ని మనం సబ్జెక్టివ్ మ్యూజిక్ అంటాము. ఏదో గుడిలో టంగ్ అని గంట కొట్టారు, ఆ గంట నేను ఇక్కడ పోస్ట్ చేయాలి, ఇది సబ్జెక్టివ్ అంటే అందులో ఉంది. దీంతో సంబంధం లేకుండా బయట గంట కొట్టాను అనుకోండి, అంటే మూడ్ కోసం గంటలు మోగించడమో ఇంకోటో చేశాను అనుకోండి, దట్ ఈస్ నాట్ సబ్జెక్టివ్. జనరల్గా ఈ సబ్జెక్టివ్ మ్యూజిక్ అనేది, అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మనం డిఫరెంట్గా చేసుకుంటాం. ఆ చేసుకునే ప్రాసెస్లో ఫస్ట్ అసలు ఈ సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ రెండు తెలిస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఆబ్జెక్టివ్ మ్యూజిక్ అంటే, ఇప్పుడు సబ్జెక్టివ్ అనేది సీన్లో కనబడేది, వినబడేది అనుకున్నాం. ఆబ్జెక్టివ్ అంటే సీన్లో కనబడకుండా, వినబడకుండా ఒక డైరెక్టర్గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకొని, ఇదిగో నాకు ఈ మూడ్ ఉంది, ఇగో నాకు ఈ ఎమోషన్ కావాలి, నాకు ఇగో ఇలా కావాలి, దానికోసం నువ్వేం సపోర్ట్ చేస్తావు అని అతను సహాయం తీసుకొని ఈ సిచ్యుయేషన్లోని మూడుని ఎన్హాన్స్ చేయడానికో, లేకపోతే డ్రాప్ చేయడానికో, లేకపోతే అపోజ్ చేయడానికో, లేకపోతే సపోర్ట్ చేయడానికో మనం ఏదైతే వాడతామో దాన్ని మనం ఆబ్జెక్టివ్ మ్యూజిక్ అంటాము.
జనరల్గా ఇవి మళ్ళీ రకరకాలు ఉంటాయి, వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో అసలు మ్యూజిక్ని మనము 4 రకాలుగా వాడతాం. ఫస్ట్ మ్యూజిక్, సెకండ్ సౌండ్, థర్డ్ వాయిస్, ఫోర్త్ సైలెన్స్. ఫస్ట్ది మ్యూజిక్ అన్నాం. మ్యూజిక్ అంటే ఒక స్పెసిఫిక్ లయ, ఒక స్పెసిఫిక్ రాగము, ఒక స్పెసిఫిక్ మీటరు, ఇవన్నీ వాడి మనం యూస్ చేసే దాన్ని మ్యూజిక్ అంటాము. ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొని జిడ్డి కొడితే మ్యూజిక్ అనం. దాంట్లో చిండిరిడిండిరిడిండిరిడిండిరి అని ఒక రిథం, ఒక తాళము రాగము ఇవి యాడ్ అయితే దాన్ని మ్యూజిక్ అంటాము. ఇవి లేకుండా వాడితే దాన్ని సౌండ్ అంటాము. చప్పట్లు కొట్టడం కావచ్చు, విజిల్ వేయడం కావచ్చు, గ్లాసు కింద పడేయడం కావచ్చు, లేకపోతే గంట కొట్టడం కావచ్చు, లేకపోతే మనం ఫైట్ చేసేటప్పుడు డిషుమ్ అనడం కావచ్చు. ఇట్లాంటివి ఏవైనా సరే వీటిని మనం సౌండ్ అంటాము. దీంట్లో 2 రకాలు ఉంటుంది, సపోర్టింగ్ సౌండ్, అంబియన్స్ సౌండ్ అని. అంబియన్స్ సౌండ్ అంటే గ్లాసు కింద పడి గిరిగిరి తిరిగింది, ఎన్నిసార్లు తిరిగింది, ఎంత హైట్ నుంచి పడింది, దాన్ని బట్టి మనం ఆ సౌండ్ని మనం పోస్ట్ చేసుకుంటాం. ఫౌలీ అనే ఒక పెద్ద ఆర్ట్ ఇది. మీకు దీన్ని విజువల్గా మనం చేసే ప్రాసెస్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. దాని గురించి మనం ఇంకొక కోర్స్ ఉంటుంది, ఈ ఫౌలీ మ్యూజిక్ చేసే దానికి సంబంధించి ఒక కోర్స్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన దాంట్లో ఆ కోర్సులో యూ కెన్ జాయిన్. అంటే సౌండ్ని ఎట్లా తీసుకోవాలి, ఎట్లా చేయాలి దానికి సంబంధించి. ఉదాహరణకి ఎముకలు విరగాలనుకోండి, అక్కడ ఎముకలు విరగొట్టం, మన ముల్లంగి ఆకు మధ్యలో ఉండే కాడలు తీసుకొని ఆ కాడలు ఇట్లా మీరు ట్విస్ట్ చేస్తే ఎముకలు విరిగిన సౌండ్ వస్తుంది. మనకి థండర్ అంటే మెరుపులు ఉరుములు సౌండ్ రావాలనుకోండి, మెరుపులు ఉరుములు తీసుకోము, ఒక ఎక్స్రే షీట్ ఉంటుంది, దాన్ని తీసుకొని ఇట్లా మీరు మైక్ ముందర ఇలా కదిలిస్తే ఉరుములు మెరుపుల సౌండ్ వస్తుంది. ఇట్లా కొన్ని స్పెసిఫిక్ వాటిని మనం చేస్తాము. కొబ్బరి చిప్పలతో గుర్రపు డెక్కలు టక్ 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 అని కొబ్బరి చిప్పలతో కొడతాం. ఒక చిన్న తలుపు ఉంటుంది, మనకి పెద్ద తలుపు తీసిన సౌండ్ రావాలనుకోండి, బుజ్జి తలుపుతోటి మనం తలుపు తీసి కిర్రని సౌండ్ ఇస్తాం. ఇట్లా రకరకాల, నిజంగా చెప్పాలంటే ఈ ఫౌలీ చేసేవాళ్ళు స్క్రాప్, ఒక కుప్ప, డబ్బాలు, డ్రమ్ములు, చెత్త చెదారం అన్నీ పెట్టుకొని వాళ్ళు మనకి మ్యూజిక్ చేస్తారు. ఇప్పుడు వాటర్ డ్రాప్ టప్ 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 అని పడుతుంది అనుకోండి, మనకి ప్యాకింగ్ బబుల్ ర్యాపర్ ఉంటుంది, నొక్కితే టిప్ 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 అంటుంది. దాన్ని మీరు మైక్ ముందర అట్లా టప్ 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 అని ఒక 3-4 నొక్కితే వాటర్ డ్రాప్ పడ్డ ఫీలింగ్ కలుగుతుంది. లేదంటే ఒక డ్రమ్ములో వేసి ఒక ఇంకు పిల్లలతో ఒక వాటర్ చుక్కని టపక్మని పడేసి దాని దగ్గర మైక్ పెడతాం. ఇట్లా రకరకాలుగా చేస్తాం సౌండ్ని. సో సౌండ్, ఒక గ్లాసు కింద పడింది, ఎంత హైట్ నుంచి పడింది, ఎన్నిసార్లు తిరిగిన తర్వాత ఎంత తర్వాత స్లో అయింది, ఇట్లా ప్రతిదీ మనం చెక్ చేసుకొని చేసే సౌండ్ని మనం సౌండ్ అంటాము. దాని తర్వాత వాయిస్. ఈ వాయిస్ కూడా మనకి మ్యూజిక్లో భాగంగా వాడతాం. ఈ వాయిస్ 2 రకాలుగా వాడతాం. ఒక్కొక్కటి ఆలాపనలాగా ఇచ్చి మీకు బాహుబలి చూస్తే ఆ బ్యాక్గ్రౌండ్లో వస్తుంటుంది, కీరవాణి గారు ఆ ఎమోషన్ ఉన్నప్పుడల్లా మధ్యలో ఇలా అంటూ ఉంటారు. ఇది వాయిసే. ఇది కాకుండా హే 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 అని ఇట్లా రకరకాల అని ఇట్లా రకరకాలుగా వాయిస్ని మనం వాడతాము. ఇవన్నీ కాకుండా ద బెస్ట్ మ్యూజిక్ సైలెన్స్. ఇప్పుడు మీకు ఆపినప్పుడు ఆ ఆగిన 2 సెకండ్లో 3 సెకండ్లో నెక్స్ట్ ఏంటి అని ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. 2 సౌండ్ల మధ్యలో ఉండే సైలెన్స్ ఎంత పవర్ఫుల్ అంటే ఆ సౌండ్ తాలూకు 2వ సౌండ్ తాలూకు మధ్యలో ఆ గ్యాప్ని ప్రేక్షకుడు ఇన్వాల్వేటెడ్ చేస్తుంది. సైలెన్స్ ఈజ్ ది ప్లేస్ వేర్ ది ఆడియన్స్ విల్ రియాక్ట్ అంటాం, ఇన్వాల్వ్ అంటాం. సో ఈ 4 మ్యూజిక్ వాడతాము, సౌండ్ వాడతాము, వాయిస్ వాడతాము, సైలెన్స్ వాడతాము. సైలెన్స్ని ఎంత అద్భుతంగా వాడుకోగలిగితే అంత అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అవుతారని ఒక సామెత. సో మ్యూజిక్ చేయాలంటే మళ్ళీ దీంట్లో ఈ 4 కూడా మళ్ళీ కొన్ని కేటగిరీస్ కింద మనం డివైడ్ చేసుకుంటాము. ఈ 4 మీరు మ్యూజిక్ వాడతారా, సౌండ్ వాడతారా, లేకపోతే వాయిస్ వాడతారా, లేకపోతే సైలెన్స్గానే చేస్తారా, ఏది చేసినా దీన్ని పర్పస్ ఏంటి, అసలు ఎందుకు చెయ్యాలి అనేది తెలిస్తే మనం టైప్ ఆఫ్ మ్యూజిక్ గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి అవుతుంది. ఫస్ట్ది సిగ్నేచర్ మ్యూజిక్ అంటాం. సిగ్నేచర్ అంటే ఒక స్పెసిఫిక్ ఐడెంటిటీ. ఇప్పుడు ఉదాహరణకి
ఈ ఉషా కిరణాలు అనగానే మనం ఏమంటాం? ఈటీవీ 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 ఉషా కిరణ్ మూవీస్, సురేషు, జమిని, ఇట్లాంటి వాటన్నిటికీ వాళ్ళకు సంబంధించిన ఒక సిగ్నేచర్ ఉంటుంది. ఇది రెండు రకాలు, బ్యానర్ సిగ్నేచరు, క్యారెక్టర్ సిగ్నేచర్ అంటాం. బ్యానర్ సిగ్నేచర్ అంటే ఒక పర్టికులర్ బ్యానరు, దానికి తాలూకు సంబంధించిన సిగ్నేచరు. క్యారెక్టర్ సిగ్నేచర్ అంటే ఆ క్యారెక్టర్కి ఒక సంతకం పెట్టినట్టుగా టన్ టడన్ 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 అని వస్తుంది అనుకోండి, ఏమంటాం? టడా టడన్ అనగానే జేమ్స్ బాండ్ రా అంటున్నాం. ఎందుకు అంటున్నాం అంటే దట్ ఈస్ ది సిగ్నేచర్ ఆఫ్ జేమ్స్ బాండ్. జేమ్స్ బాండ్ అనే ఒక క్యారెక్టర్కి మనం ఒక సిగ్నేచర్ క్రియేట్ చేసి వదిలేసాము. ఆ సౌండ్ వినపడగానే ఎస్ ఇది ఫలానా ఇది ఫలానా అనేస్తాము. అట్లా ఒక క్యారెక్టర్ సిగ్నేచర్ ఇస్తాము, బ్యానర్ సిగ్నేచర్ ఇస్తాము. బ్యానర్ సిగ్నేచర్ అనేది అన్నిటికీ మారుతూ ఉంటుంది. క్యారెక్టర్ సిగ్నేచర్ అనేది ఒక పర్టికులర్ క్యారెక్టర్కి కంటిన్యూ అవుతుంది. దీన్ని మనం సిగ్నేచర్ మ్యూజిక్ అంటాము. నెక్స్ట్ క్యారికేచర్ మ్యూజిక్ అంటాము. అంటే ఒక క్యారెక్టర్ తాలూకు క్యారెక్టరైజేషన్ని హైలైట్ చేస్తూ, క్యారెక్టరైజేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ యూజ్ చేసే మ్యూజిక్ని మనం క్యారికేచర్ మ్యూజిక్ అంటాము. ఉదాహరణకి మహాభారత్ సీరియల్లో గుఫీ ఫెంటాల్ అంటే శకుని, ఆయన వస్తుంటే ఒక చిన్న అని ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్ని డైరెక్టర్ వాడారు. అంటే అదొక నెగిటివ్ క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ తాలూకు షేడ్స్ ఒక స్నేక్ లాంటివి, ఒక పాము లాంటి క్యారెక్టర్ ఇది అని మనకి ప్రేక్షకులకు ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. దీన్ని మనం క్యారికేచర్ మ్యూజిక్ అంటాం. అంటే ఒక పాత్ర తాలూకు ఏదైతే క్యారెక్టరైజేషన్ ఉందో దాన్ని ప్రేక్షకుడికి పరిచయం చేయడం, రిపీట్ చేయడం, డైజెస్ట్ చేయడం అంటాం. అంటే ఎస్టాబ్లిష్ చేస్తాము, దాన్ని ఎక్కడెక్కడెక్కడైతే అవసరమో అక్కడక్కడ వాడతాము, వాటిలో అది ఇంకిపోయేటట్టుగా చేస్తాము. అంటే ఆ సౌండ్ వినపడగానే వీడు వస్తున్నాడు అనుకుంటాం, ఇంకా అంత ప్రేక్షకుల్లో దాన్ని ఇంజెక్ట్ చేసేయాలి. దీన్ని మనం క్యారికేచర్ మ్యూజిక్ అంటాము. నెక్స్ట్ మూడ్ మ్యూజిక్. మనం మ్యూజిక్ అని ఇప్పుడు మనం వాడే ప్రతి చోట మనం ఏవైతే 4 మ్యూజిక్, సౌండ్, సైలెన్సు, వాయిస్ అనుకున్నామో ఆ 4 అప్లై అవుతాయని గుర్తుపెట్టుకోండి. ప్రతి చోట ఆ 4 అప్లై చేస్తాం. సో మూడ్ మ్యూజిక్ అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఏదైతే ఎమోషన్ని నేను ప్రేక్షకుడికి కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నానో అది ఎన్హాన్స్ అయ్యేటట్టుగా మనం ఏదైతే మ్యూజిక్ని సపోర్టింగ్ కోసం వాడతామో, జనరల్గా ఇది ఆబ్జెక్టివ్ మ్యూజిక్. మూడ్ మ్యూజిక్ 90% ఆబ్జెక్టివ్ మ్యూజిక్ ఉంటుంది, ఒక 10% సబ్జెక్టివ్ మ్యూజిక్ ఉంటుంది. ఉదాహరణకి కితకితలి సినిమా ఉంది. కితకితలి సినిమాలో అక్కడ అల్లరి నరేష్ గారు, గీతా సింగ్ వాళ్ళకి మ్యారేజ్ అవుతూ ఉంటుంది. ఇటువైపు స్టేజ్ మీద పాటలు పాడుతూ ఉంటారు. అక్కడ ఏదైతే మూడుని నేను ఎన్హాన్స్ చేద్దాం అనుకుంటున్నానో దానికి తగ్గట్టుగా ఇక్కడ పాటలు ఉంటాయి. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అని వీళ్ళు పాడుతుంటారు. తర్వాత పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడులు అంటే అక్కడ కామెడీ కావాలి నాకు. నిజానికి పాట ఒరిజినల్ పాట చాలా ఎమోషనల్ పాట, చాలా ఒక బాధని క్యారెక్టర్ తాలూకు సప్రెషన్ తాలూకు ఎమోషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి యూజ్ చేసిన పాట ఒరిజినల్గా. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? కామెడీ అయింది. ఎందుకయింది అంటే మనం యూజ్ చేసిన సిచ్యువేషను ఆపోజిట్ సిచ్యువేషన్లో ఆ పాటను వాడి అక్కడ చచ్చిపోయాడు కొడుకు, ఆ అమ్మాయి చేతిలో తల మీద చేయబెట్టింది, అడుక్కుపోయాడు, కాలు తొక్కింది అని అరిచాడు. సో ఈ ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్ కోసం ఇక్కడ మ్యూజిక్ని నేను ఈ పాటని రివర్స్లో వాడుకుంటున్నాను. అట్లా కొన్ని సినిమాలలో హీరో బిల్డప్లు ఇస్తుంటాడు, రాలిపోయే పువ్వా నీకు రాగాలు ఎందుకే అని పాట వేస్తాను బ్యాక్గ్రౌండ్లో. అంటే ఓవర్ యాక్షన్ చేయగలరా బాబు, సాగు కొడతారా నిన్ను ప్రేక్షకులకు ఒక చిన్న అది కామెడీ కోసం. అదే ఎమోషనల్ అయితే మ్యూజిక్ని సపోర్టింగ్గా వాడతాము. ఇప్పుడు చెప్పింది ఆపోజిట్గా వాడింది, సపోర్టింగ్గా కూడా వాడతాం. అంటే మన అతల్లో కానీ లేకపోతే ఛత్రపతిలో కానీ వీటిలా దాంట్లో ఇప్పుడు ప్రభాస్ నడుచుకుంటూ వస్తుంటే డండర ఛత్రపతి అని వెనక మ్యూజిక్ వస్తుంటుంది. అంటే ఆ క్యారెక్టర్ తాలూకు ఫెరోషియస్నెస్ని ప్రేక్షకుడికి ఆ మూడ్ని ఎన్హాన్స్ చేస్తూ చూపిస్తున్నాము. వాడు ఇక్కడ చితక్ కొడతాడు, ఇరగ్గొడతాడు ఇప్పుడు అనిపిస్తుంది. అట్లాగే బాహుబలి లేదా 666
లేకపోతే ఈగ ఇట్లాంటి సినిమాలలో మనకి ఆ హీరో తాలూకు ఎలివేషన్ కావాలనుకోండి, ఆ మూడ్ ఎన్హాన్స్ కావాలనుకోండి, ఆ ఫెరోషియస్నెస్ ఎన్హాన్స్ కావాలనుకోండి, దానికి మ్యూజిక్ ఇస్తాం. విక్రమార్కుడు సినిమాలో పైనుంచి వాడు పడిపోయి ఉరి వేసుకున్న లాగా బెల్ట్ ఉరి పడిపోయి చచ్చిపోతే కిందికి రవితేజ గారు వచ్చినప్పుడు మీరు మ్యూజిక్ చూడండి, ఆ లెవెల్లో ఆ క్యారెక్టర్ వస్తుంటే మనకి ఒక మ్యూజిక్ ఇస్తారు. అలాంటి మ్యూజిక్ని మనకి ఈగలో సుదీప్ గారు కారులో వెళ్తుంటే పక్కన పోలీసు దాని మీద సైరన్ దాని మీద ఈగ వాలి అతన్ని చూస్తుంటే ఆ మ్యూజిక్ వింటే మనకి హీరో వెళ్తున్నాడు అని ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఈగ వెళ్ళేది ఇంత చిన్న ఈగ, కానీ ఆ ఈగ వెళ్తున్న ప్రాసెస్లో మనకు ఆ మ్యూజిక్ వినగానే ఈ క్యారెక్టర్ తాలూకు ఫోర్స్ మనకి అర్థమవుతుంది. ఇట్లాంటి వాటిని మనం మూడ్ మ్యూజిక్ అంటాము. నెక్స్ట్ కామెంట్ మ్యూజిక్. ఈ కామెంట్ మ్యూజిక్ అనేది ఏంటంటే ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు యాక్టర్ కావచ్చు, అక్కడ వస్తువులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాని తాలూకు ఇంపాక్ట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చే మ్యూజిక్ని మనం కామెంట్ మ్యూజిక్ అంటాము. ఉదాహరణకి ఇది కామెడీ కావచ్చు, సీరియస్ కావచ్చు. ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు, టిక్ 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 అని నేను సౌండ్ ఇచ్చాను అనుకోండి, అమ్మో ఇదేదో గంభీరమైన సీన్ రా, అబ్బో ఈ క్యారెక్టర్ చాలా ఇలా ఉందిరా అన్న ఫీలింగ్ ప్రేక్షకుడు కలుగుతుంది. ఇప్పుడు అల్లు రామలింగయ్య గారు నడుచుకుంటూ వస్తున్నారు అనుకోండి, ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఆ కాళ్ళ సౌండ్కి అని మ్యూజిక్ని యాడ్ చేస్తాం. దీన్ని కామెంట్ మ్యూజిక్ అంటాం. అట్లాగే అమ్మ అమ్మ ఏం చేస్తున్నాం, కామెడీగా వాడచ్చు, సీరియస్గా వాడచ్చు. ఆ ఎమోషన్ని ఎన్హాన్స్ చేసేయడం కోసం కామెంట్ లాగా అమ్మ అనగానే యాక్చువల్గా మెలో డ్రామా అనే ఒక పదం మనం వాడుతున్నాము. నిజానికి ఇది నెగిటివ్ సెన్స్లో వాడుతున్నాము. ఒరిజినల్గా డ్రామాకి మెలో యాడ్ చేసి, అంటే మెలోడీ యాడ్ చేసి చేసే ప్లేని మనం మెలో డ్రామా అనేవాళ్ళు. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు అమ్మ అంటే ఎందుకమ్మా అది కాదమ్మా అంటే ప్రేక్షకుడు ఆ మూడ్లోకి తీసుకెళ్ళడం కోసం మనం మ్యూజిక్ని వాడేవాళ్ళు. అలాంటి దాన్ని మెలో డ్రామా అనేవాళ్ళు. అంటే మ్యూజిక్ బేస్ చేసుకొని మ్యూజిక్ని సపోర్ట్ చేసుకుంటూ చేసే ప్లేల్ని మెలో డ్రామా అనేవాళ్ళు. మనకి తెలియకుండా ఏమైపోయిందంటే మెలో డ్రామా అంటే ఓవర్ యాక్షన్. ఎందుకు అయిపోయింది? ఇగో ఇప్పుడు నేను చెప్పిన టాడా అమ్మా టా ఎందుకమ్మా టాడా టా రే సాల్రా ఆపండ్రా అని అనిపిస్తే దాన్ని ఓవర్ యాక్షన్ కింద మనం ట్రీట్ చేసి మెలో డ్రామాని ఓవర్ యాక్షన్ లాగా మనం వాడేస్తున్నాము. కానీ మెలో డ్రామా అంటే సపోర్టింగ్ ది మ్యూజిక్ ఫర్ ది ఎమోషన్. దాన్ని మెలో డ్రామా అనేవాళ్ళు. స్టార్టింగ్లో అద్భుతంగా ఉండేవి మెలో డ్రామాలు, తర్వాత తెలియకుండా ఒక మెలో డ్రామా అనేది ఇంకా ఓవర్ యాక్షన్ కింద మనం ఫిక్స్ చేసేసుకున్నాం. ఆ కామెంట్ మ్యూజిక్ అనేది ఈ మెలో డ్రామా స్టార్టింగ్లో ఎలాగైతే ఉందో దానికి సంబంధించింది. అవునా ఢన్ ఎందుకు అలాగా టడడన్ అంటే మూడ్ ఎనీథింగ్, అది కోపం కావచ్చు, ఆనందం కావచ్చు, దుఃఖం కావచ్చు, బాధ కావచ్చు, సంతోషం కావచ్చు, కామెడీ కావచ్చు, ఒక పర్టికులర్ ఆ మూడ్ని మనం ఈ మ్యూజిక్ ద్వారా ఎన్హాన్స్ చేసుకుంటూ పోతాం. మూడ్ మ్యూజిక్కి దీనికి తేడా ఏంటి? మూడ్ మ్యూజిక్ అనేది టోటల్గా ఆ సీన్కు సంబంధించిన మూడ్ని ఎలివేట్ చేసుకుంటూ వెళ్తుంటుంది. ఈ కామెంట్ మ్యూజిక్ అనేది ఒక పర్టికులర్ పార్ట్ యాక్టివిటీని కామెంట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. నడుచుకుంటూ వస్తుంటే డిగ్ 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 అక్కడ తీసుకున్నాను, కత్తి తీసుకున్నాను, ఇలా కోయడానికి పెట్టాను, టక్ 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 అని ఒక చిన్న సౌండ్ ఇచ్చా అంటే దాని తాలూకు దాన్ని మనం దీని ద్వారా ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. నడుచుకుంటూ వస్తున్నాడు, అల్లు రామలింగయ్య లాంటి వాళ్ళు నడిస్తే ఒక రకంగా ఇస్తాము, చిరంజీవి గారు లాంటి వాళ్ళు నడిస్తే ఒక రకంగా ఇస్తాము. కామెంట్ మ్యూజికే బట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉంటుంది. దీని తర్వాత ట్రాన్సిషన్ మ్యూజిక్ అంటే ఒక సీన్లో నుంచి ఇంకో సీన్లోకి ఆ ఎమోషన్ని ట్రాన్స్ఫర్ చేసే మ్యూజిక్. జనరల్గా ఎల్ కట్టు, జే కట్టు అనే ఎడిటింగ్లో వాడుతుంటారు మ్యూజిక్కి సంబంధించి. ఎల్ కట్, జే కట్ అంటాం. ఎల్ కట్ అంటే ఈ మూడుని నెక్స్ట్ సీన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్తే దాన్ని ఎల్ కట్ అంటాము.
జే కట్ అంటే దీంట్లో నుంచి కట్ చేసుకొని దీన్ని మార్చి వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటే దాన్ని జే కట్. అంటే మామూలుగా చెప్పాలంటే ఈ సీన్ నెక్స్ట్ సీన్లోకి సగం దాకా కంటిన్యూ చేసుకుంటే వెళ్తే ఎల్ కట్ అంటాము. ఈ సీన్లో నుంచి కంటిన్యూ చేసి వేరేది షిఫ్ట్ చేసుకుంటూ పోతే జే కట్ అంటాం. అంటే ముందు స్టార్ట్ చేస్తే జే కట్ అంటాము, కంటిన్యూ చేసి తీసుకెళ్తే దాన్ని ఎల్ కట్ అంటాము. ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ ట్రాన్సిషన్ మ్యూజిక్ అనేది జనరల్గా 3 రకాలు ఉంటుంది. ఒక సీన్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ సీన్ స్టార్ట్ అవుతుంది. ఈ రెండింటికి సంబంధం లేని మూడ్స్ అనుకోండి, ఇది ఇక్కడికి ఆపేసి నెక్స్ట్ మూడ్ని స్టార్ట్ చేస్తాం. ఈ జనరల్గా ఈ ట్రాన్స్ఫర్మేషన్ జర్కీగా ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇక్కడ చనిపోయారు, ఇలా తీసుకెళ్తున్నా, నెక్స్ట్ కామెడీ పరిగెడుతున్నా, డించికి 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 డించికి, ఈ రెండింటి మధ్యలో జర్క్ అయిపోయి ఇందులోకి వెళ్ళిపోద్ది. ఇది ఒక పద్ధతి. రెండోది బ్రిడ్జ్ మ్యూజిక్ అంటాం. అంటే ఈ సీన్లో ఉండే మూడే నెక్స్ట్ సీన్లోకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ ట్రాన్సిషన్లోనే కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు మనిషి చనిపోయాడు, ఆ మూడే నెక్స్ట్ సీన్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఉదాహరణకి ఆడవారి మాటకు అర్థాలు వేర్లే సినిమా ఉంది. దాంట్లో కోట శ్రీనివాసరావు గారు క్యారెక్టర్, అంటే వెంకటేష్ గారి తండ్రి క్యారెక్టర్ చనిపోయి ఉన్నారు. అక్కడ అందరూ వచ్చున్నారు, అక్కడ ఫోటో పెట్టారు, ఈయన అక్కడ కూర్చొని ఉన్నాడు. నెమ్మదిగా లైట్స్ ఫేడ్ అవుట్ అయ్యాయి, మొత్తం లైట్స్ ఆఫ్ అయ్యాయి. ఆ మ్యూజిక్ అలా ఎమోషనల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ సీను ఫేడ్ ఇన్ అయింది. నానా ఏం వండావు నానా అని అడుగుతున్నాడు. అలా చూశాడు, మళ్ళీ ఎమోషన్ వచ్చింది, అలా కూలబడిపోయాడు. ఆ మ్యూజిక్ అలా కంటిన్యూ అవుతుంది. అంటే 2 వేరే వేరే సీన్లు, కానీ 3 రెండిట్లలో ఒకటే అనుకున్నప్పుడు ఈ ట్రాన్సిషన్లో బ్రిడ్జ్ చేసుకుంటాం. అంటే దీంట్లో నుంచి దాంట్లోకి కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇదే ట్రాన్సిషన్ షిఫ్టింగ్ ది ట్రాన్సిషన్ అంటాం. అంటే మూడ్ని చేంజ్ చేస్తూ తీసుకొని వెళ్ళడం, చేంజ్ ఆఫ్ ది మూడ్. అంటే ఈ సీన్లో ఏడుపు ఉంది, నెక్స్ట్ సీన్లో నార్మల్ ఉండాలి. ఏడుపు మ్యూజిక్ స్టార్ట్ చేసి దాన్ని అలా షిఫ్ట్ చేసుకుంటూ నెమ్మదిగా కామెడీలోకి షిఫ్ట్ చేసుకొని తీసుకుని వెళ్తాం. వెళ్ళిపోతాం. అంటే ఈ మూడ్ని ప్రేక్షకుల్ని ఆ మూడ్లో నుంచి బయటికి తీసుకొని వస్తూ నెక్స్ట్ మూడ్లోకి ఎంటర్ చేస్తూ మనం తీసుకొని వెళ్ళాలి. సో దీన్ని మనం ట్రాన్సిషన్ బ్రిడ్జ్ మ్యూజిక్స్ అంటాము. దీని తర్వాత లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ థీమ్ మ్యూజిక్. ఒక సినిమాలో మనం చెప్పదలుచుకున్న బేసిక్ థీమ్ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేసే విధంగా సినిమా మొత్తం అక్కడ 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 అలా స్ప్రెడ్ చేసుకుంటూ మనం యూజ్ చేసే మ్యూజిక్ని మనం థీమ్ మ్యూజిక్ అంటాము. టైటానిక్లో ఒక ఫ్లూట్ ఉంటుంది. వాళ్ళిద్దరి ఎమోషన్, వాళ్ళిద్దరి రొమాన్స్, వాళ్ళిద్దరి కలిసి ట్రావెల్ చేసే ప్రాసెస్, ఇవన్నిటి వెనక ఆ ఫ్లూట్ తాలూకు మ్యూజిక్ అలా కంటిన్యూ అవుతుంటుంది. మీకు లాస్ట్లో ఆల్మోస్ట్ అమ్మాయి చనిపోయినప్పుడు కూడా ఆ మ్యూజిక్ అలా, అమ్మాయి కాదు సారీ హీరో చనిపోయినప్పుడు కూడా మీకు ఆ మ్యూజిక్ అలా వస్తుంటుంది. డైమండ్ తీసుకొని వెళ్ళి ఆమె నీళ్ళల్లో పడేస్తుంది. ఆ పడేసినప్పుడు కూడా వెనక అలా ఫ్లూట్ మ్యూజిక్ అట్లా వెళ్ళి ఫేడ్ అవుతూ ఉంటుంది. ఇది టైటానిక్ థీమ్. మీరు యూట్యూబ్లో కూడా టైటానిక్ థీమ్ మ్యూజిక్ అని కొడితే ఈ ఫ్లూట్ మ్యూజిక్ వస్తుంది మీకు. కొన్ని సినిమాలలో పాటని థీమ్ సాంగ్, మనం సాంగ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకున్నాం, సాంగ్ని థీమ్ మ్యూజిక్గా వాడుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి సంసారం ఒక చదరంగం, మధ్య మధ్యలో సంసారం ఒక చదరంగం అని పాట వస్తూ అది థీమ్ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఒట్టి మ్యూజిక్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఖుషీ సినిమా ఉంది. ఖుషీ సినిమాలో 2 థీమ్స్ ఉంటాయి మనకి. ఒక థీమ్ ఏమో అబ్బాయికి సంబంధించింది, ఇంకొక థీమ్ ఏమో అమ్మాయికి సంబంధించింది. అబ్బాయికి సంబంధించినప్పుడు మీకు థీమ్ అబ్జర్వ్ చేస్తే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా, ఆ లిరిక్ తాలూకు మ్యూజిక్ మీకు వెనక బ్యాక్గ్రౌండ్లో పవన్ కళ్యాణ్ గారి సీన్లన్నిట్లలో ఇది వినబడుతూ ఉంటుంది. మన భూమిక గారి థీమ్కి వచ్చేసరికి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఆ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఆ 2 థీమ్స్ అలా ట్రావెల్ చేస్తూ ఉంటాయి సినిమాలో. కొన్నిసార్లు ఒకటే థీమ్ ఉండొచ్చు, కొన్నిసార్లు 2 ఉండొచ్చు. మనకి నువ్వు లేక నేను లేని సినిమా చూడండి, వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది, అది లవ్గా మారుతుంది, దానికోసం త్యాగం చేస్తారు. ఆ ప్రాసెస్లో కంటిన్యూగా వాళ్ళ మధ్యలో ఆ ఎమోషన్ ఎక్కడొచ్చినా ఆ థీమ్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది.
సో మనం టోటల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, రైట్ ఫ్రమ్ ది టైటిల్స్ చివరి వరకు ప్రేక్షకుణ్ణి ఇన్వాల్వ్ చేయడం కోసం మనం ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని వాడడానికి ట్రై చేస్తాము. అది మనం ఆబ్జెక్టివ్ మ్యూజిక్గా వాడతామా, సబ్జెక్టివ్ మ్యూజిక్గా వాడతామా, లేకపోతే ఈ 4 మనం ఏదైతే అనుకున్నామో మ్యూజిక్, సౌండు, వాయిసు, సైలెన్సు వాడుతున్నామా, ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఏదైతే థీము, బ్యాక్గ్రౌండు, క్యారికేచరు వీటిని ఇలా వాడుతున్నామా, కామెంట్ మ్యూజిక్ లాగా వాడుతున్నామా, ఎన్హాన్స్ చేయడానికి వాడుతున్నామా, ఏది వాడినా ప్రేక్షకులని ఆ పర్టికులర్ సిచ్యుయేషన్లో మనకున్న ఎమోషన్లోకి ఇన్వాల్వ్ చేయడం. మామూలు భాషలో చెప్పాలంటే రసానుభూతి అంటాం దీన్ని. ప్రేక్షకుడికి రసానుభూతి కలగజేయడం కోసం ఒక దర్శకుడు తను చేసిన యాక్టివిటీ, అంటే హీరో హీరోయిన్ అంటే పాత్రలు, ప్రధాన పాత్రలు, హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, క్యారెక్టర్స్, వాళ్ళు చేసే యాక్టివిటీకి సపోర్ట్గా మ్యూజిక్ ఎప్పుడు సపోర్టే, గుర్తుపెట్టుకోండి. ఇట్ షుడ్ నాట్ బి డామినేట్ ది సీన్. డైలాగులు కొన్ని సినిమాలలో, పర్టికులర్ ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలలో మనం గమనిస్తున్న చాలా భయంకరమైన ప్రాబ్లం ఏంటంటే రికార్డింగ్. డైలాగులు వచ్చినప్పుడు సౌండ్ తగ్గిపోతుంది, మ్యూజిక్ వచ్చినప్పుడు గొయ్యని పెరుగుతూ ఉంటుంది. సినిమా థియేటర్లో ఆ డాల్బీ కోసం వాళ్ళు చేసే ప్రాసెస్లో చేసే ఇది టీవీలలో సినిమా చూస్తుంటే చిరాకేస్తుంటుంది. డైలాగులు వచ్చినప్పుడు వినబడదు, మనం సౌండ్ పెంచుకుంటాం, మళ్ళీ మ్యూజిక్ రాగానే గొయ్యి అంటుంది, మళ్ళీ తగ్గించుకుంటాం, మళ్ళీ పెంచుకుంటాం, మళ్ళీ ఇలా ఉండకూడదు. ఎప్పుడు కూడా సీన్ కోసం మ్యూజిక్ కానీ మ్యూజిక్ కోసం సీను కాదు. మ్యూజిక్ కోసం సీన్ చేస్తేనే మెలో డ్రామాలు అయినాయి. అంటే వాడు యాక్టింగ్, వాడు ఆ మ్యూజిక్ ఇస్తాడు కాబట్టి నేను ఇక్కడ ఇంకా కొంచెం చెయ్యాలి, అమ్మ మామూలుగా అమ్మ అనాలి. వాడు అక్కడ మ్యూజిక్ టాడా టాడా టా అని ఇస్తున్నాడు, అమ్మో ఎందుకైంది, వాడు మ్యూజిక్ ఎక్కిస్తాడు కాబట్టి నేను అంత చెయ్యాలి. వద్దు, మ్యూజిక్ ఎప్పుడూ డామినేటింగ్గా ఉండకూడదు. అండర్ కరెంట్గా ఆ సీన్తో పాటు అలా ట్రావెల్ చేస్తూ మనల్ని ఆ మూడ్లోకి తీసుకొని వెళ్ళాలి తప్ప అది డామినేట్ చేసేసి అబ్బాయి ఏం గోలరా ఇది, అసలు సీన్ ఒక డైలాగ్ వినబడట్లే, ఎవడరా మ్యూజిక్ డైరెక్టరు అన్నట్టుగా అనిపించకూడదు, ఎవడరా డైరెక్టరు అన్నట్టుగా అనిపించకూడదు. దాన్ని మనం చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని తీసుకొని వెళ్ళగలిగితే ప్రేక్షకుడు మనతో పాటు మ్యూజిక్ తోటే, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటే హిట్ అయిన సినిమాలు, ఫట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. మీకు ఒక బాహుబలి, ఒక 666 ఈ సినిమాలు చూస్తే మీకు ఆ మ్యూజిక్ అనేది ఎలివేట్ చేస్తుంది. కింద పడేసి బాహుబలి అంటే మహేంద్ర బాహుబలి మీద బల్లాల దేవుడు కూర్చొని ఒక చేతి మీద ఒక రాయి గుచ్చి ఇంకో చేతి మీద మోకాలు పెట్టి ఆ కవచం పీకి చింపేసి, నీలా నీ నాన్నని చంపుదామనుకున్నా నా చేతులతో చంపలేకపోయా, అదే పోలికలతో మళ్ళీ పుట్టి చంపడానికి అవకాశం ఇస్తున్నారు తమ్ముడి కొడక అంటుంటే వచ్చిన మ్యూజిక్ నుంచి నెట్టేసి అక్కడ పోయి పడ్డ తర్వాత లేచి ఆ శివలింగం మీద చేయి పెట్టి ఆ రక్తం ఇలా కారుతుంటే మీకు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది చూడండి. అప్పటిదాకా సైలెన్స్ వాడాడు, ఆ కింద బడి లేచేంత వరకు సైలెన్స్ పెట్టి ఆ లేచి చేయి పెట్టిన దగ్గర నుంచి మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఆ వెనక మళ్ళీ ధరాధరేంద్ర నందిని అనే పాట స్టార్ట్ అవుతుంది. అలా లేచి దాన్ని తీసుకొని పూసుకొని వచ్చి ఫైట్ చేస్తుంటే మనకు తెలియకుండా ఆ మ్యూజిక్తో పాటు మనం ట్రావెల్ అయిపోయి ఎమోషనల్గా మనం కనెక్ట్ అవుతాము. మీరు కొన్నిసార్లు పర్టికులర్గా రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు కానీ లేకపోతే హర్రర్ సినిమాలు కానీ మ్యూజిక్ మ్యూట్లో పెట్టుకొని సినిమా చూడండి, కిక్ ఎక్కదు, ఏం ఫీల్ కాము. ఎందుకు అంటే ఆ సౌండ్స్ తోటే మనకి ఆ టెన్షన్ బిల్డ్ చేస్తాము, సౌండ్స్ తోటే ఎమోషన్ బిల్డ్ చేస్తాము, సౌండ్స్ తోటే ఆ సిచ్యువేషన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఆ తలుపుకి అని సౌండ్ రాలేదనుకోండి, అన్నాను అనుకోండి, ఆ ఫీల్ రాదు, నాకు ఆ ఎమోషన్ రాదు, నేను భయపడను. ఫస్ట్ టక్ 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 క్యారెక్టర్ తాలూకు ఎమోషన్స్, వీడు హీరో, వీడు విలను, వీడు ఫలానా అని మనం ఆ మ్యూజిక్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాం. కొన్నిసార్లు హింట్స్ ఇస్తాం ప్రేక్షకులకి, వీడు పట్టుకొని చూద్దాం ఛాలెంజ్ అని. మనం కొన్నిసార్లు ట్రై చేస్తాం కానీ అమ్మని అప్పుడే చెప్పాడరా మనం పట్టించుకోలేదు అనుకుంటాం. ఉదాహరణకి భీమసేనరావు గారి లక్షాధికారి సినిమాలో 2 నక్కలు అని ఊళ్ళ వేస్తాయి, వేయగానే గుడ్ల గుబ అనో గుడ్ల గుబ సౌండ్, తర్వాత గడియారం టక్ 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 టక్, తర్వాత బూట్ల చప్పుడు, విలన్ వస్తాడు.
ఒక 6 సీన్లు 7 సీన్లు ఎస్టాబ్లిష్ చేసి వదిలేశాడు. ఒక సీన్లో గుమ్మడి గారు వస్తుంటే ఊ అని ఊళ్ళేస్తుంది, గుడ్ల గూబు వస్తుంది, గడియారం సౌండ్ అవుతుంది, గుమ్మడి గారు నడుచుకుంటూ వస్తారు. విలన్కి కథ రావాలి, ఈయనకేసాడేంటి మ్యూజిక్ అని వదిలేస్తాం. ఇంకొక 10 సీన్ల తర్వాత గుమ్మడి గారే విలన్ అన్నప్పుడు వాడి అబ్బా అప్పుడు చెప్పాడరా మనం పట్టించుకోలేదు అనుకుంటాం. సో కొన్నిసార్లు అట్లా మ్యూజిక్ ద్వారా హింట్ ఇచ్చి వదిలేస్తాము, మ్యూజిక్ ద్వారా ఎమోషన్ చెప్పడానికి ట్రై చేస్తాము, మ్యూజిక్ ద్వారా రిలేషన్షిప్స్ చెప్పడానికి ట్రై చేస్తాము, మ్యూజిక్ ద్వారా క్యారెక్టర్ని హైలైట్ చేయడానికి ట్రై చేస్తాము, మ్యూజిక్ ద్వారా మూడ్ని హైలైట్ చేయడానికి ట్రై చేస్తాము, మ్యూజిక్ ద్వారా ప్రేక్షకుడిని ఫైనల్గా మన గ్రిప్పులో పెట్టుకొని మనతో పాటు తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తాము. సో మ్యూజిక్ అనేది నిజంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు బాహుబలి, త్రిబుల్ ఆర్, ఈగనో ఇంకొకటో మొన్న చూసిన మన సింహ కావచ్చు, లేకపోతే మన బింబిసారా కావచ్చు, ఇవన్నీ కూడా ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసిన మ్యూజిక్ మీకు సపోర్టింగ్గా ఉండడం వల్ల. కొన్ని సినిమాలు మంచి సినిమా భలే ఉంది కానీ ఎందుకో ఎక్కట్లేదు అనుకుంటున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ రౌడీ ఫెలో, నారా రోహిత్ గారు రౌడీ ఫెలో. క్యారెక్టర్ బాగుంటుంది, సిచ్యుయేషన్స్ బాగుంటాయి, స్టోరీ బాగుంటుంది, ఎక్కట్లా మనకి. ఎందుకు ఎక్కట్లేదంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా. అయిపోయిన తర్వాత నేను రోహిత్ని అడిగా, ఏం రోహిత్ ఎందుకని అంటే, ఎందుకు అట్లా మ్యూజిక్ అది చేసుకున్నాను అంటే, ఫ్రెండ్ సార్ బాగా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేశాము, ఇంకా ఫ్రెండ్ కదా కాదని లేకపోయాము. నారా రోహిత్కి పాపం మొహమాటం ఎక్కువ, చాలా మంచి పిల్లాడు, కాదని లేకపోయాను సార్ అన్నాడు. సో కాబట్టి మనము ఆ మొహమాటాలకో లేకపోతే రిలేషన్షిప్స్ కోసము వీటి కోసము వెళ్ళకుండా పర్ఫెక్ట్గా రెండు చేయించుకో. ఫ్రెండ్ కదా అని వదిలేయక్కర్లే కదా, అడేది చేస్తే అది కాదు కదా, ఒక ఫ్రెండే. కానీ ఫ్రెండ్ ఇంటికి వచ్చి టీ తాగిపో, భోంచేసిపో, ఇంట్లో 4 రోజులు ఉండు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రొఫెషనల్గా వాళ్ళతో వర్క్ చేయించుకోవాలి. ఒక మ్యూజిక్ డైరెక్టర్, జనరల్గా కొన్ని సినిమాలలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేవాళ్ళు ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్స్ వేరే వాళ్ళు ఉంటారు. దీన్ని మనం ఏం చేస్తామంటే ఒక 3 రకాలుగా చేసుకుంటాం. ఆల్రెడీ లైబ్రరీ మ్యూజిక్ అంటాం, అంటే ఉన్న ట్రాక్స్ వాటిని కొంతమంది వాడేస్తారు. 90% వాడకండి. కొంతమంది దీనికోసమే చేసుకుంటాం, దాన్ని ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటాం. ఇప్పుడు మొన్న త్రిబుల్ ఆర్ కానీ లేకపోతే మిలీనియం, స్లమ్ డాగ్ మిలీనియం కానీ వీటికి వాళ్ళకి వచ్చిన అవార్డు ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని. అంటే దీనికోసమే క్రియేట్ చేసిన వాటిని మనం ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటాం. ఆల్రెడీ ఉన్న వాటిని వాడుకోకుండా కొన్ని ట్రాక్స్ ఉంటాయి, కొన్ని ఆల్రెడీ తెలిసినవి ఉంటాయి. అంటే ఒక సన్నాయి మేడం నగుమోము కన్నలేని అని కీర్తన సన్నాయిలో వాయించేస్తున్నారు, దాన్ని ఇక్కడ వాడుకోవడానికి ట్రై చేస్తారు. 3కి ఓకే, కానీ మనం దాన్ని ఎట్లా వాడుతున్నాం, అది కరెక్ట్గా కనెక్ట్ అవుతుందా లేదా చూసుకుంటాం. దీనికోసమే మనం సౌండ్ను లేకపోతే దీనికోసమే మనం మ్యూజిక్ని క్రియేట్ చేసుకుంటాము. కొన్నిసార్లు అవైలబుల్ ఏది దొరికితే దాంతో వాడేస్తారు, ఫౌలీ చేసుకుంటాము. ఈ ఫౌలీ చేసుకోవడం అనేది చాలా వన్ ఆఫ్ ది మోస్ట్ డిఫికల్ట్ అండ్ కంఫర్టబుల్ పార్ట్. కష్టము కానీ అద్భుతమైన అది. మీకు పాసిబిలిటీ ఉంటే వీటిలలో చూడండి, యూట్యూబ్లో మీకు చాలా ఫౌలీ చేసేవాళ్ళు చాలా ఉన్నాయి, వాటిని మీరు చెక్ చేస్తే అట్లా ఎట్లా చేస్తారు. ఇసుక, గడ్డి, చెత్త, చెదారం, రేకులు అన్నీ పెట్టుకొని కూర్చుంటారు వాళ్ళు. దానికి చాలా ఇమాజినేషన్ పవర్ అవసరం చేయడం కోసం, పర్టికులర్గా సౌండ్ రికార్డింగ్ చేయడం కోసం, లైవ్ సౌండ్ రికార్డింగ్ చేయడం కోసం చాలా ఇమాజినేషన్ అవసరం. దాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఎట్లా చేస్తారనేది. మేము కూడా ఇక్కడ వీఆర్ ప్లానింగ్ ఫర్ ది సౌండ్ స్టూడియో. అది వర్కౌట్ అయిన తర్వాత మీకు ఇంకొక కోర్సులో ఇంకో ఎపిసోడ్ కూడా చూపించడానికి ట్రై చేస్తాం. సో ఇట్లా మనం మన సినిమాకు అవసరమైన మ్యూజిక్ని మనం సమకూర్చుకోవడానికి ట్రై చేస్తాం, దాన్ని ప్రేక్షకులకి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇలా ఒక సినిమాకి మనం మ్యూజిక్ చేసుకుంటే ఆ సినిమా ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మనకి మ్యూజిక్ సంబంధించింది. ఇంకొక టాపిక్తో ఇంకొక మాడ్యూల్లో కలుద్దాం. షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, ఫిల్మ్ మేకింగ్, ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్, ఈ 3 వింగ్స్కి సంబంధించిన రకరకాల కోర్సెస్, బేసిక్ కోర్స్ దగ్గర నుంచి అంటే డిప్లొమాస్ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు రకరకాల స్టేజెస్లో రకరకాల డ్యూరేషన్స్ తోటి మన రేంజ్లో
మనకి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా ఒక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఒక అన్నామలై యూనివర్సిటీ, ఒక కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అఫిలియేషన్తో, అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి మనకు ఆఫర్ చేస్తుంది. మీరు ఇప్పుడు ఎట్లాగైతే డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా చాలా నామినల్ కోర్సులతోటి నేర్చుకునే స్కోప్ ఉంటుంది. మీరు ఆ కోర్సెస్ నేర్చుకోండి. ఒక మల్టిపుల్ క్రాఫ్ట్ మెన్ లాగా, అంటే ఒక క్రాఫ్ట్ మీద మీకు కమాండ్ ఉండి ఇండస్ట్రీలోకి వెళ్ళిన దానికంటే కూడా మోర్ దెన్ 1 క్రాఫ్ట్స్, ఒక 2-3 క్రాఫ్ట్స్ మీద మీరు పట్టు సాధించి వెళ్ళగలిగితే ఇండస్ట్రీలో మిగతా వాళ్ళందరికంటే ఒక 2 అడుగులు ముందు ఉంటాము. అలా ట్రై చేయండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.